అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 90వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 91వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 91. ఓం హ్రీం పదారాధ్యాయై నమః. ఓం హ్రీం పదారాధ్య ఇది 5 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీం పదారాధ్యాయై నమః అని పలుకవలెను. హ్రీం పదారాధ్య, హ్రీం అనునట్టి ఏకాక్షర బీజ మంత్రముతో ఆధారింపదగినది అని అర్థము. హ్రీం అనునట్టి ఏకాక్షర బీజ మంత్రముతో ఆధారింపదగినది కాన పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీం పదారాధ్య అని ప్రస్తూయమాన మగుచున్నది. హ్రీంకారేణైవ సంసిద్ధో భుక్తిం ముక్తిం చ విందతి అనుచు భువనేశ్వరీ కల్పవచనము. హ్రీంకార జపము వలన సిద్ధిని పొందిన ఉపాసకునుకు ఐహిక భోగములను మోక్షమును అనుభవించును అని చెప్పుచున్నది. విశేషము: శ్రీ ఆదిశంకరులు పంచదశి వర్ణమాలా స్థవములో హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం కిం నామ దుర్లభ మిహ త్రిపురాధివాసి. హే త్రిపుర సుందరి, త్వద్వాచకమైన హ్రీం బీజమును ప్రతిదినము జపించు వారలకు ఈ లోకమున దుర్లభమైనది ఏమియూ ఉండదు అని హ్రీం బీజాక్షర మహత్వమును ముక్తకంఠముతో చాటినారు. శ్రీహర్షుడు ఆద్యంతము అందు ప్రణవమును చేర్చి హ్రీం బీజమును జపించిన అనగా ఓం హ్రీం ఓం అని జపించిన చింతామణి మంత్రమగుననియు తన్మంత్ర జాపకుడు మూర్ఖుని మస్తకము అనగా తలపై హస్తముంచిన అతడు మహాకవి అగుననియు చెప్పి హ్రీం బీజ మహత్వాఖ్యాపనము చేయుట గమనార్హము. కావున పరమేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరీదేవి హ్రీం పదారాధ్య అని ప్రస్తూయమాన మగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం పదారాధ్యాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.